హలో ఫ్రెండ్స్, నాగ చైతన్య సాయి పల్లవి తండేల్ మూవీ సండే రోజు ఈ రోజు అయితే సూపర్ సాలిడ్ కలెక్షన్స్తో నమోదవుతూనే ఉంది. మొదటి రోజు రెండో రోజు ఏ మాత్రం తగ్గకుండా మూడో రోజు సండే రోజు అయితే దుమ్ము దుమారం లేపుతూనే ఉంది. సూపర్ సాలిడ్ కలెక్షన్స్. 2 రోజుల వరల్డ్ వైడ్గా ఆంధ్ర సీడెడ్ నైజాం షేర్ ఎంత రాబట్టింది, ఓవర్సీస్లో కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, వరల్డ్ వైడ్గా 2 days షేర్ ఎంత, బ్రేక్ ఈవెన్కి ఎంత దగ్గర వచ్చింది, మూడో రోజు కలెక్షన్స్తో బ్రేక్ ఈవెన్కి ఎంత దూరం వెళ్ళబోతుంది అనేది వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. తండేల్ మూవీ మొదటి రోజు పాజిటివ్ టాక్ మొదలైంది. మొదటి రోజు కలెక్షన్స్తో పోలిస్తే రెండో రోజు ఏ మాత్రం తగ్గలే, జస్ట్ 10% మాత్రమే కలెక్షన్స్ షేర్ మాత్రం తగ్గినాయి. సూపర్ సాలిడ్ స్ట్రాంగ్గా నమోదైతే కలెక్షన్ రిపోర్ట్ చేసింది రెండో రోజు మాత్రం. మూడో రోజు కూడా అలాంటి కలెక్షన్స్ నమోదవుతున్నాయి. ఇక 2 రోజులకు టోటల్ వరల్డ్ వైడ్గా షేర్ తీసుకుంటే సూపర్ సాలిడ్గా రాబట్టింది. 20,70,00,000 దాకా షేర్ రాబట్టింది. ఏరియాల వారీగా షేర్ తీసుకుంటే నైజాం నుంచి 6,55,00,000 దాకా షేర్ రాబట్టింది 2 రోజులకు గాను. సీడెడ్ మొత్తం మీద 2,40,00,000 షేర్ రాబట్టింది. సూపర్ సాలిడ్గా సీడెడ్ ప్రాంతం నుంచి లవ్ స్టోరీ అయినా కానీ తండేల్కు బెస్ట్ కలెక్షన్స్ రాబడుతూనే ఉంది. ఉత్తరాంధ్ర మొత్తం మీద 2 రోజులకు గాను 2,07,00,000 షేర్ రాబట్టింది. సూపర్ సాలిడ్. ఇక ఈస్ట్ గోదావరి మొత్తం మీద 1,35,00,000 దాకా షేర్ రాబట్టింది 2 daysలోను. వెస్ట్ గోదావరి మొత్తం మీద 1 కోటి షేర్ రాబట్టింది. గుంటూరు మొత్తం మీద 2 days ఫస్ట్ డేతో పోలిస్తే ఏ మాత్రం తగ్గలే, 1 కోటి షేర్ రాబట్టింది 2 రోజులకు గాను. ఇంకా కృష్ణా డిస్టిక్ మొత్తం మీద 2 రోజులకు గాను 95,00,000 షేర్ రాబట్టింది. సూపర్ సాలిడ్ కలెక్షన్సే. ఇక నెల్లూరు మొత్తం మీద 66,00,000 దాకా షేర్ రాబట్టింది. సూపర్ సాలిడ్ కలెక్షన్సే రాబట్టింది. 2 తెలుగు రాష్ట్రాల్లో 2 days గాను షేర్ తీసుకుంటే 16 కోట్ల దాకా షేర్ రాబట్టింది. సూపర్ సాలిడ్. మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు ఏ మాత్రం తగ్గలే. కర్ణాటకలో 2 రోజులకు గాను 1,55,00,000 దాకా షేర్ రాబట్టింది. లాంగ్ రన్లో 2 కోట్లకు పైగా ఈరోజు సండే కలెక్షన్స్ బట్టి 3 కోట్ల దాకా వెళ్తుంది అనేది వెయిటింగ్. 2 రోజులు అయితే 1,55,00,000 దాకా షేర్ రాబట్టింది. ఓవర్సీస్ కలెక్షన్స్ అనేది చాలా కీలకం. 2 రోజులకు గాను ఓవర్సీస్లో అయితే 3,20,00,000 షేర్ రాబట్టింది. రెండో రోజు కలెక్షన్స్ అనేది జంప్ అయినాయి. ఆల్రెడీ $500K అయితే కంప్లీట్ చేసుకున్నది. ఈ సండే కలెక్షన్స్ తోటి 100% $700K కూడా కంప్లీట్ చేసుకొని ఈ వీకెండ్లో 1 million మార్క్ చేరుకుంటే 6 కోట్లకు పైగా షేర్ రాబట్టే అవకాశం ఉంది. సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్తో రన్ అవుతుంది కాబట్టి ఈ మూవీ కలెక్షన్స్ అనేది మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు ఏం డ్రాప్ కాలే. ఈ రోజు సండే మాత్రం మొదటి రోజు కంటే బెస్ట్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ బెస్ట్ కలెక్షన్సే రిపోర్ట్ అయితే అందుతుంది. ఇంకా రెండో రోజు అయితే మీడియం రేంజ్ హీరోలలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. ఎందుకంటే నాని కానీ విజయ్ దేవరకొండ కానీ ఇట్లా చాలా మంది ఉన్నారు మీడియం రేంజ్ హీరోలలో. ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు 2 తెలుగు రాష్ట్రాలు రెండో రోజు అయితే 7,45,00,000 దాకా షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్గా 9 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. రెండో రోజు బెస్ట్ సాలిడ్ కలెక్షన్స్. ఫస్ట్ డేతో పోలిస్తే రెండో రోజు ఏ మాత్రం తగ్గనంటే ఆ సినిమా లాంగ్ రన్లో చాలా రోజుల వరకు బెస్ట్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో అక్కినేని హీరోలకు వరుస ఫ్లాప్లే. నాగ చైతన్య కూడా లవ్ స్టోరీ తర్వాత కస్టడీ కానీ తర్వాత ఇంకోటి లవ్ యూ సినిమా కానీ చాలా వరకు ఫెయిల్యూర్ అయితే డిజాస్టర్తో అయితే వచ్చినాయి. కానీ సూపర్ కమ్బ్యాక్ అనుకోవచ్చు. కమ్బ్యాకే కాదు, కెరీర్ బెస్ట్ మూవీ కూడా కాబోతుంది మన తండేల్ మూవీ. అలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఫస్ట్ హాఫ్లో ఉంది, సెకండ్ హాఫ్లో ఉంది, ఎమోషనల్గా ఉంది, లవ్ స్టోరీ ఉంది, సాంగ్స్ బాగున్నాయి. కంటెంట్ రియల్ కంటెంట్కు కొద్దిగా సినిమాట్రిక్ జోడించి రకరకాలుగా ఎమోషనల్గా అయితే ఆకట్టుకునే విధంగా చందు మొండేటి అయితే తెరకెక్కించిండు. చాలామంది పాజిటివ్ సినిమా పడుతూ లేస్తూ అన్నట్టు రివ్యూ ఇచ్చారు. కానీ నాకైతే ఫస్ట్ రివ్యూలోనే 100% ఈ సినిమా ఎమోషనల్ కంటెంట్ అత్తుకునేటట్టు ఉంది. అదే కలెక్షన్స్ ఫస్ట్ డేతో పోలిస్తే రెండో రోజు నమోదైనాయి. ఈ రోజు కలెక్షన్స్ మాత్రం సూపర్ సాలిడ్ వరల్డ్ అయితే కానొస్తూనే ఉంది. ఆఫ్లైన్లో మాత్రం దుమ్ములేసిపోతూనే ఉంది. అందుకే నాగ చైతన్య కెరీర్లోనే బెస్ట్ మూవీ కాబోతుంది.
100 కోట్ల గ్రాస్ మార్క్ అతి త్వరలోనే ఫస్ట్ వీక్లోనే దాటే సత్తా ఈ మూవీకి అయితే కానొస్తుంది. ప్రజెంట్ 3వ రోజు కలెక్షన్ తీసుకుంటే 100% 10 కోట్ల షేర్ మార్క్ అనేది టచ్ చేయబోతుంది. అంటే జస్ట్ 3 రోజుల్లోనే 30 కోట్ల షేర్ మార్క్ అనేది టచ్ చేసే అవకాశం ఉంది. ఇవి ఫస్ట్ వీక్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని కొన్న బయర్స్కు డిస్ట్రిబ్యూటర్స్కు ప్రతి ఒక్కరికి సెకండ్ వీక్లో పెద్ద సినిమాలు ఏం లేవు కాబట్టి మేజర్ సినిమాలు బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాలు తీసుకొచ్చే మూవీ. ఫిబ్రవరి అనేది నాగ చైతన్యకు బాగా కలిసి వస్తూనే ఉంది. ఫస్ట్ హిట్ కూడా ఏం మాయ చేసావో మూవీ ఫిబ్రవరిలోనే రిలీజ్ అయింది. ఇదే డేట్ ఇదే టైంలో రిలీజ్ అయింది. ఫస్ట్ సూపర్ డూపర్ హిట్ అయింది. మళ్ళీ ఫిబ్రవరిలో కంబ్యాక్ మూవీ వరుస ఫ్లాప్ల తర్వాత తండేల్ మూవీ సూపర్ సాలిడ్ కలెక్షన్స్ తో రన్ అవుతూనే ఉంది. ఫిబ్రవరి అనేది పెద్ద అన్సీజన్ గా పోలుస్తారు సినిమా ఇండస్ట్రీ. కానీ కొన్ని సినిమాలు ఫిబ్రవరిలో చాలా వరకు మిర్చి కానీ ఇప్పుడు లేటెస్ట్ గా తండేల్ కానీ సూపర్ డూపర్ హిట్ అయినాయి. టెంపర్ మూవీ కానీ ఈ సినిమా లాంగ్ రన్ లో బెస్ట్ కలెక్షన్ పరుగు తీసే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్ గా 2 రోజులకు గాను ఆల్మోస్ట్ 41 కోట్ల గ్రాస్ అని వాళ్ళు ప్రకటించారు. ట్రేడ్ లెక్కల ప్రకారం ఆల్మోస్ట్ 39 కోట్ల గ్రాస్ ఉంది. థ్యాంక్ యూ.